ఆశ అనేటటువంటిది కలిగినటువంటి ప్రజలు కనుక సిద్ధపడి రెండో ఆరాధన కూడా రావడం జరిగింది. మనం పోయిన వారంలోనే ఈ 121వ యాత్ర కీర్తన గురించి చెప్పుకున్నాం. కొండలు అనేటటువంటి వాటిని గురించి మనం ఆలోచిస్తే ఈ భౌతికపరమైనటువంటి కొండలు ఉన్నాయి కదా, ఇవి దేవుడు కొండలను కానీ సముద్రములు కానీ ఏవి కూడా ఆయన చేసిన ఆ సమస్తము జీవరాశుల కొరకే, ప్రాణుల కొరకే, మనుషుల కొరకు, జంతువులు, పక్షుల కొరకు కొండలు. చూడండి 147వ కీర్తనలో ఇవి ఉంటుంది. మన పర్వతములలో పశువులకు గట్టిని ఆయన ఆకాశమును, చూడండి, ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. తర్వాత చూడండి ఇంకేముంది కింద, అది పశువులకును ఆయన అది ఆహారమును, అది పశువులు కానీ పక్షులకు కానీ వీటన్నిటికి కూడా కొండలలో పర్వతముల మీద వాటికి ఆహారం దొరుకుతుంది. పర్వతాల పైన పచ్చిక కదా. అవి ఈ పర్వతాలు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే మనుషుల కొరకే, వారి మేలు కొరకు, ఉపకారం కొరకు దేవుడు వాటిని ఏర్పాటు చేస్తే దాన్ని ఇప్పుడు కూడా అంతే కదా, నెట్ కానీ ఈ మొబైల్స్ కానీ అవి ఏదో మన క్షేమం కొరకు విద్యార్థులు వాళ్ళు నెట్లో వాళ్ళ సబ్జెక్టులు అవన్నీ కూడా చూసుకోవడానికి, ఇంకా బిజినెస్ సంబంధించిన వాటిని చూడటానికి అయితే అవి అడ్డి అయితే తిరిగి అది దొంగతనాలకి, దోచుకుంటానికి, మోసకరమైన వాటికి ఉపయోగించుకుంటారు చాలామంది. కొండలు కూడా అందులో శ్రేష్టమైనటువంటి మేలు ఉపకారాలు ఉన్నాయి. అయితే జరుగుతుంది ఏంటంటే దొంగలు, హంతకులు వెళ్ళిపోయి కొండల్లోకి, గుహల్లోనే దాక్కుంటారు కదా. ఆ కొండల్లోనే ప్రార్థనలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారు కూడా అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోతే యేసు ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పండి, అది ఒలీవ కొండకు వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. అలాగే చాలామంది దైవ సేవకులు కొండల పైన ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కూడా అనేక పర్యాయాలు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ మరి కొన్ని గంటల తరబడి ప్రార్థన విజ్ఞాపన చేయడం జరిగింది. మరి వెళ్ళి కొంతమంది కూడా ఒక టీముగా వెళ్ళి ఆ కొండల పైన అక్కడప్పుడు ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ లాక్డౌన్ రాగానే అన్నీ అవన్నీ కూడా చిన్నతనం అయిపోయింది. మరలా అది జరుగుతుంది. ప్రార్థనా పరులు మరి మన గృహంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ మాత్రమే కాదు, ఈ కొండల్లో, ఈ ప్రదేశాల్లో కూడా మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేయడం అనేటటువంటిది అది ఆత్మీయ జీవితానికి బలాన్ని కలుగు చేస్తుంది. ఇలాంటి ప్రార్థన ఏ దుష్టశక్తినైనాను జయించగలదు. ఏది కూడా చీకటి సమీపానికి రాదు. అది యేసయ్య కానీ, ప్రవక్త అయినటువంటి సమూయేలు కానీ, ఏలియా, ఎలీషా ప్రవక్తలు వీడు కొండల్లోనే ప్రార్థన చేసుకుంటుండేవారు. కొండలు భక్తి జీవితానికి, జీవరాశులకు ఆహారం అవి అనుగ్రహించడానికి, మరి కొన్ని కొండలలో అక్కడి నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎన్ని గ్రామాలకు, ఎన్ని పల్లెలకు ఆ నీళ్లు కదా మేలుకరంగా వాళ్ళకి ఉపకారంగా ఉంటాయి. చాలా ఉన్నతంగా ఉంటుంది. వాటి వలన మేలే కానీ కీడు కాదు. కానీ చెప్పాను కదా, కొందరు హత్యలకు, దొంగతనాలకు, దాక్కుంటానికి ఏవేవో చేయకూడని పని చేసి, ఇంకా అవి ఇప్పుడైతే మరి ఘోరంగా అక్కడ నరబలి, నిదుందనో ఏదుందనో అలాగూ అర్పించడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏది చేసినా మనం మేలు కొరకు చేస్తే దాన్ని కీడుగా, చెడుగా మలుచుకుంటున్నాం. ఇలాంటి దుష్ట లక్షణాలు మానవునికి ఆవరించిన కయ్యూరు దగ్గర నుండి వచ్చినాయి అన్నమాట ఆ చెడు లక్షణాలు.
ఏమిటి? అదే కొండ మీదకి వెళ్ళి భక్తితో ప్రార్థన చేస్తే చీకటి పారిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక అది భౌతికపరమైన దేవుడు చేసిన పర్వతాలు, కొండలు మన కొరికే. అలాగే మనం చెప్పుకున్నాం భౌతికపరమైన ఘనత. వాడేర భవనం మనకి ఏడ దొరుకుతాడా? చాలా ఎత్తుగా ఎదిగిపోయేటంటే ఆర్థిక పరంగా ఒక అధికారిగా ఒక హోదా, లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక స్థితి స్థానం వచ్చినప్పుడు వాళ్ళు దొరకరు. అందరికీ ముందు ప్రమాణం చేసినంతగా, వాగ్దానాలు చేసినంతగా వాళ్ళ పనులు చేయరు. కొందరు పాపం వాడి మీద ఆశ పెట్టుకొని ఏదో సహాయం దొరుకుతుందంటే ఏ సహాయమో దొరకదు. అందుకే దావీదు గారు నరుల నమ్ముడి కంటే రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల వలన వాళ్ళు ఎంత ఎత్తైన వాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, అంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి ఆర్థిక పరంగా ఎదిగే కొలది కింద వాళ్ళని అంచడానికి, తక్కువ చిన్నచూపు చూడటానికే ప్రయత్నం చేస్తారు కానీ తమతో సమానంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేయరు. అదొక రకమైన అహంకారపు కొండలేదు. వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. అయితే భక్తి జీవితంలో దేవుని వాక్యం ఉన్నతమైన స్థలము అనబడేటటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని ఆయన కొండగా మార్చడం మనం చూస్తున్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 12వ వచనం. భక్తులు భక్తితో ప్రార్థనతో వసించేటటువంటి స్థలాలు దేవుని పర్వతం, కొండ. మీకు తెలియదు కాదు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కూడా దైవజనుడైనా చెప్పాలి మోషే ఎక్కడున్నాడు? దేవుని కొండ, ఆ పర్వతం దగ్గర ఆయన ప్రార్థన విజ్ఞాపనం జరిగించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అక్కడే పొదలో దేవుడు కదా అతనికి ప్రత్యక్షం అవటం కదా. పొద అలాగ రొగులుతూ ఉండగా మరి అక్కడ దేవుని యొక్క దివ్య స్వరాన్ని వింతేంటో పొద మధ్యలో ఈ అగ్ని ఏంటి, పొదలో తగలబడిపోలేదు, ఏంటి అంతా ఇలా మండుతూ ఉందని వెళితే దేవుడు మోషే 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 నీ ఉన్న స్థలము ఏ స్థలం? అది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షణ నుంచి రమ్మని కదా. ఆయన అనుభవం ఏంటంటే మోషేకి అంతకుముందు ఏమో 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు. చక్కగా రాజభవనంలో ఎంతో విధులు వినోదాలు అనుభవిస్తూ చాలా లగ్జరీగా జీవితం అనుకుంది. చల్లటి గదుల్లో వసించడం ఇదంతా ఉంది. తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా మామూలు భౌతికంగా మాత్రమే కాదండి. మోషే ఏమన్నదో మోషే చెప్పాలి పెద్దవాడైనప్పుడు క్యాచ్ చేయాలి. మోషే పెద్దవాడైనప్పుడు అంటే కేవలము ఈ భౌతికంగా శారీరకంగా పెద్దవాడవడం మాత్రమే కాదండి. ఆత్మ సంబంధంగా ఎదిగిన తర్వాత అతను ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటానికి ఏమాత్రం ఒప్పుకొనలేదు, ఇష్టపడలేదు. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. మనం మారు మనసు పొంది రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ఘనతలను, ఆధిక్యతలను, కీర్తి ప్రతిష్టలను మనం అవి కావాలి, అవి ధరించాలి, వాటిలో ఉండాలనేటటువంటి ఆశ అపేక్ష మనకు రాదు. ఈ లోకం మీద వెగటు కలుగుతూ ఉంటుంది. అందుకే భక్తుడు పాట రాశాడు, వెగటు కలిగే ఈ లోకమేగ యుగ యుగాలు నీతో నుండంగా, వెగటు కలిగే ఈ లోకమేగ యుగ యుగాలు నీతో నుండంగా, నీ గుడారము నీ కొరకే
హల్లెలూయా. అప్పుడు వరకు 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నవాడు పెద్దవాడైన తర్వాత చిచి నేను ఫరో యొక్క కుమార్తె కుమారుడును కాను, నేను హెబ్రీయుడను, జీవము గల దేవుని సంతతిని. కాబట్టి నా ప్రజల మధ్యలో నేను నింద అనిపించినాము మంచిదే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకు. క్రీస్తు నిమిత్తమైన నింద భాగ్యం. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే అది. ప్రార్థన లోతుల్లోకి వెళితే, ప్రార్థన కొండలోకి వెళ్ళిపోతే భూలోక సంబంధమైనటువంటి ఈ అపేక్షలన్నీ కూడా మనకు వెరగగలుగుతాయి. వీటి మీద దేవునికి ఇంకా చేరువైపోవాలన్న ఆసక్తి వస్తుంది. మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు రాజకుమారుడుగా, యువరాజుగా జీవితాన్ని అనుభవించినటువంటి వాడు గెట్టివేయబడి అరణ్యంలో గొర్రెలు మేకలను ఆ కొండ మీదకి తీసుకెళ్ళి, లోయలోకి తీసుకెళ్ళి, అడవుల్లోకి తీసుకెళ్ళి వాటిని మేపుతున్నాడు. దేవుని పర్వతము అక్కడ దగ్గర తీసుకెళ్ళి ఆ పర్వతం అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ పర్వతం మీద అటు గొర్రెలు మేకలు మేస్తున్నాయి. ఆయన దేవునికి దగ్గరుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దైవ ప్రత్యక్షత కలిగింది. అతనికి రాజభవనంలో కలగలేదు ఆ ప్రత్యక్ష. ఏమండి, అతడు ఏర్పాటు చేసుకున్నది దేవుని పర్వతం అనబడేటటువంటికి పేర్లు అవి భక్తుల త్యాగాన్ని బట్టి వస్తుంటాయి. మనం పోయిన వారం 22వ అధ్యాయమా ఆదికాండంలో ఆ ప్రాంతానికి యెహోవా ఈరే చివరికి ఏంటది యెరూషలేము అని పిలువబడటానికి ఏమిటంటే అబ్రహాం గారే కారణం. ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఏమండి, ఆయన గొప్ప భక్తి జీవితం, దైవ భయం అతనికి ఆ ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని కలుగా చేసింది. ఇక్కడైతే ఈ 3వ అధ్యాయం నిర్గమాకాండంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఏంటది అది అసలైంది హోరేబు. ఇది ఇక్కడ ఉంది. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? అంటే ఈ యొక్క హోరేబు కొండ మీద ఆయనకి గొప్ప అనుభవం ఉంది. అక్కడికి వెళ్ళడం, ప్రార్థన చేసుకుంటారు. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. మనం ఇళ్లలో లేకుని లేస్తాం. కొంతమంది ఆ పడక దగ్గరే ప్రార్థన చేసుకోరు. ఇట్లా హాల్లో కూర్చో, లేకపోతే ఏదైనా ఒక చిన్న రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళో, ప్రత్యేక స్థలానికి వెళ్ళి అందరు నిద్రపోతూ ఉంటారు కదా, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తారు. అదే ఆ భక్తునికి దైవ సన్నిధి. ఆ సమయాల్లో ఆత్మతో నింపబడి భాషలతో ప్రార్థన చేయడం, అలాగే అభిషేకించబడి ఆత్మతో ప్రవచనం రావడం. ఇంట్లో సిస్టమ్ చేస్తున్నారు అనుకోండి, మరి యజమాని గురించో పిల్లల గురించో ఆ ప్రవచనం రిలీజ్ అవ్వడం, లేక దర్శనం కలగడం, లేక దేవుని స్వరం వినబడడం అనేటటువంటి కలుగుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, మనం అద్దెలలో వసిస్తున్న విగ్రహారాధికుల గృహాల్లో మనం ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నువ్వు పరిశుద్ధుడివై చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చినావు కనుక నువ్వు దీపం, నువ్వు జ్యోతివి, నువ్వు దివిటివి కనుక, నువ్వు ల్యాంపు కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయండి, పీడకలండి, ఏదేదో వస్తున్నాయండి, చీకటి ఉందంటే నువ్వు వెలుగై ఉన్నావు కనుక దెయ్యాలు పోతాయి, భూతాలు పోతాయి, చీకటి పారిపోతాయి. భయపడకండి. ఏదైనా కొత్త ఇళ్ళకి మీరు అద్దెకి వెళ్ళినప్పుడు
ఎక్కడ ఊరేసుకొని చచ్చిపోయారంట, అక్కడ ఏదో మంత్రాలు చేసేవాళ్ళంట అని వాళ్ళు అనుకుంటున్నా, నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి నీకు దేవుని వెలుగులు కనుక నువ్వు అడుగుపెట్టిన వెంటనే అక్కడ దుష్ట శక్తులు, చీకటి, చీడ పీడ మొత్తం వేసినట్టమే చేయి పారిపో. సరే, కొద్దిగా ఆత్మీయతలు బలహీనమైన ఘటన అనుకోండి, వెంటనే ఏం చేయాలి? దైవ సేవకుల్ని భక్తుల్ని నలుగురు పిలిపించుకొని అక్కడ ప్రార్థన చేసామనుకోండి, ఆ చీకటి పారిపోద్ది. ఇది నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు, అలాంటి శక్తి ఉంది దేవుని పిల్లలలో. యేసయ్య రక్తం చేత కడబడినటువంటి వారిలో ఆ ప్రభావము, ఆ వెలుగు వేరు. మనం అన్ని జనాంగం వలె, దేవుడు లేని ప్రజల వలె ఎక్కడ ఏ విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. 27 ఏమంటాడు? యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి అన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ పర్వతం మీద, ఈ పర్వతానికి, ఈ హోరేబు, ఈ కొండకు ఇది దేవుని పర్వతం అవడానికి కారణం ఏంటంటే ఒట్టి కాదు, దేవుని పిల్లలు, పరిశుద్ధులు అనబడేవారు అక్కడ ప్రార్థన చేయడం బట్టి దేవుడు, దేవుని దూతలు, దేవుని వెలుగు, దేవుని ప్రభావము ఆ కొండను ఆవరించింది. కనుక ఆ కొండ ఈ కొండ కాకుండా, ఆ పర్వతం ఈ పర్వతం కాకుండా హోరేబు ఏమైపోయిందండి? ఏమైంది? దేవుని పర్వతం అయిపోయింది. నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నా, నువ్వు ప్రార్థనా పరుడు అయితే అది ప్రార్థనా గృహంగా దేవుడు మార్చేస్తాడు. గట్టిగా చెప్పబడతాం, దేవునికి స్తోత్రం. దాన్ని ఏమన్నాడు? నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న ఉత్సాహస్నాదము వినబడు. వెలుగుమయమైపోతుంది. ఇక్కడ ఒకవైపున గొర్రె మేకలను ఎండనక, వాననక, రేయనక, పగలనక కాస్తూ ఉన్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. యువరాజుగా బ్రతికినటువంటి ఆయన కర్ర పెట్టుకొని, దొంగల మీద వేసుకొని, కిరు చెప్పులు వేసుకొని, రాజవస్త్రాలు ధరించినటువంటి ఆయన ఎవడి మరి కాపరి, గొర్రెల కాపరి ఎలాంటి వస్త్రాలు వేస్తాడు? రాజవస్త్రాలు వేస్తాడు అడుగుల్లో, కొండల మీద కదా. అలాంటి వస్త్రాలను ఒక మోజువాడు, మొరటువాడు వేసుకునేటటువంటి ముతక వస్త్రాలను వేసుకొని గొర్రెలు కాస్తున్నాడు. వస్త్రం ముతకదైనా, చేతిలో కుంకి కర్ర ఉన్నా, కిర్రు చెప్పుడు కాలుకున్నా, అతని హృదయములో దేవుడు ఉన్నాడు. అతని ఆలోచన, ఆత్మీయ నడక అంత కూడా దేవుని అడుగు జాడల్లో నడుస్తాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ మోషే 40 సంవత్సరాలు అరణ్య శ్రమలాగా, అరణ్యంలో వేదన, కష్టంలాగా గొర్రె మేకలను కాస్తూ ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా ప్రస్తుతం ఇప్పుడు నీ యొక్క జీవితం ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు ఉన్నా, నీవే దేవుని స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నావో ఆ హోరేబు కొండ, దేవుని పర్వతం అండగా నీకున్నది. ఒక మాట చెప్పాలంటే నీ ప్రార్థనే దేవుని పర్వతంగా మారిపోయింది. నీకు అండగా, ఆశ్రయముగా, సమృద్ధి దీవెన ఇవ్వడానికి నీ ప్రార్థనే హోరేబు కొండ, దేవుని పర్వతం. మోషే ప్రార్థనే ఆ హోరేబు పర్వతానికి వన్నె తెచ్చి అది దేవుని కొండగా అనేటటువంటి స్థితిని పొందుతుంది. అక్కడ మోషేకి దైవ ప్రత్యక్షత కలిగింది. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ జీవిత అనుభవాలు, భక్తులు ఇలాగే ఉంటాయి. ఎలాగుంటే నాయన? అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద ఏమో లేదు. ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితి కూడా అంతే. ఈ శ్రమల వలన నీ కుటుంబం చాలా మంటతో, బాధతో ఉంది. కానీ
అది మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ కాలిపోయి బూడిద కానే కాదు. యేసు రక్తమే చేయదు. నీ వ్యక్తిత్వంలో కూడా ఎన్నో శ్రమల, నిందల, అవమానాలతో మండిపోతూ రగిలిపోతూ ఉన్నా నీ జీవితాన్ని దేవుడు కాల్చి బూడిద చేయడు. భక్తుల జీవితంలో ప్రత్యేకత ఇదే. అదే దేవుడు లేనటువంటి వారు, ప్రార్థన జీవితం లేని వారు, కోరే అనుభవం లేనటువంటి వాళ్ళ బ్రతుకులు చిన్నాభిన్నమైపోవచ్చేమో, కానీ ధనం ఉన్నప్పుడే పచ్చగా చల్లగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ ధనము శ్రమ గడియల్లో వారికి సహాయం చేయదు, ఆదుకోదు. ఆపత్కాలం ముందు ఆస్తులు అక్కడికి రావు. చూసారా, దేవుని కలిగి ఉన్నప్పుడు ఈ 40 సంవత్సరాలు ఆయన పడిన కష్టము, కన్నీరు, వేదన అంతా ఇంత కాదు. ఇక ఒకవేళ మోషే అనుకోవచ్చు, ఇక ఇక్కడే పిల్లాజాలను కంటాం, ఇక్కడే మిద్యాన్ని ఈ దేశంలోనే ఉంటాం, సరేలే దేవా ఏదో ఇచ్చావు, కనీసం ఈ మందనాన్ని ఇచ్చావు కాసుకొని నేను బ్రతకడానికి, నా భార్య బిడ్డలను బ్రతికించడానికి అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు. మికుటమైనటువంటి ఆశీర్వాదం కొరకు, ఒక ఘనత కొరకు కాకుండా ఇలా ఉంటే చాలులే, దేవుళ్ళు ఉంటే చాలు, ఈ స్థితిని కాపాడుకుంటే చాలులే, ఈ కొద్ది భోజనంతో దేవుడు నన్ను తృప్తిపరిస్తే చాలే అని అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఇది నేను ఎందుకు అనగలుగుతున్నానంటే, దేవుడు నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించాలి, నీవే నాయకుడి కంటే అయ్యా నా వల్ల కాదులే, వేరొకరిని చూసుకోము. అక్కడే అర్థమవుతుంది. అంటే అతనికి అన్ని విధాలుగా వైరాగ్యం కలిగింది. అటు మనుషుల మీద నమ్మకం పోయింది ఇశ్రాయేలును బట్టి కదా, ఇటు లోకాశ్చర్యం మీద అదంతా కూడా బాధ పెట్టేశాడు. దేవుడు చాలే, ఆయన అలా నడిపిస్తే అలా వెళ్ళిపోదాం అనే రీతిగా ఉన్నాను. ఈ దినాన నీవు కూడా ఇది ఆలోచనలో ఉన్నాను, చాలే అన్నట్లుగా నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు ఊహించినట్లు కాదు. నీ కొరకు ఆయన ఇది అందామా, కీర్తన 31 34 18 19 వచ్చినాను. యెహోవా భక్తుల కొరకు ఆయన అది దేవుని భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, అది దేవుడు సిద్ధపరిచాడు, దాచి ఇచ్చాడు మేలు, అది చాలా గొప్పది. అవి నువ్వు ఆశ్చర్యపడతావు చూసినప్పుడు. మోషే ఏదేదో వస్తుందని ఎదురు చూడలేదు, కానీ దేవుడు మాత్రం మోషే కొరకు సిద్ధపరిచాడు. ఈ హోరేబు కొండ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈయన చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, శ్రమపడుతున్నాడు. మోషే కొరకు దేవుడు మేళ ఉపకారాలను సిద్ధపరుస్తున్నాడు. నాయకత్వాన్ని, ఘనతను, ప్రభావాన్ని, తన అధికారాన్ని అతని కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని పిల్లారా, ఇంకేముందులే, అవమానానికి గురైపోయాను, ఇక్కడికి వచ్చాను, బ్రతుకంతా ఈ చాకిరితో నిండిపోతుందని నిరాశపడలేదు. అతడు చక్కగా దేవుని పర్వతమైన హోరేబులో దేవునికి విజ్ఞాపన చూస్తున్నాడు. ఆ పర్వతం మీదనే దైవ ప్రత్యక్షత కలిగి ఏమండి తన జీవితాన్ని చూపించాడు, ఇశ్రాయేలు జీవితాన్ని చూపించాడు. ఎలాగో మరి పొద మండుతుంది, కానీ అది కాలిపోలేదు. 40 సంవత్సరాల పైగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఇలాగే మండిపోతున్నారు, కానీ పూర్తిగా నాశనము కాలేదు. మోషే జీవితంలో కూడా అరణ్యంలో ఈ మందర కాస్తూ ఎంతో మండిపోతున్నాడు, కానీ అతని జీవితం పతనము కాలేదు. నీ జీవితం, నా జీవితంలో కూడా ప్రస్తుతం ఏదైనా విషయంలో మండిపోతున్నా అది నశింపచేసే పరిస్థితులు కాదు. దాని వెనక దేవుడు ఏదో అద్భుతం నీ కొరకు, నా కొరకు, మన కొరకు దాచించాడు. తప్పకూడదు. చూడండి,
అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోయాడు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకోలేను. అది చూడండి, ఇక్కడ కూడా ఒక వింతలాగే అనుకుంటున్నాడు. అదేదో నాకు సంబంధించింది కాదు, అదేదో వింత అనిపిస్తుంది. నేను ప్రభు పాద సన్నిధిలో ఉండి కూడా ఏవేవో జరుగుతుంటే నీకు అంతా వింతలాగే ఉంది. ఇది నా కొరకు ఒక మెర్కెల్ అనేటటువంటి నీకు అర్థం కావడం వల్ల ఇవాళ నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు చెప్తున్నాడు. ఓరేగు అనుభవాన్ని, ఆ పర్వత కొండ అనుభవాన్ని నీకు చూపిస్తున్నాడు. మోషేకు జరిగినట్లుగా నీ జీవితంలో కూడా జరుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు మీరే చెప్పాలి. అది దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏదో చూడటానికి వెళ్ళాడు. అతడు దానిని అతడు వచ్చుట యెహోవా చూచును. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. చూడండి, అతను ఏదో చూద్దాం ఎంత అన్నట్లుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అది ఎంత కాదు నాయన, నీ తండ్రిని నీ దేవుడిని నేను అన్నట్లుగా దేవుడు తన దివ్య స్వరాన్ని మోషేకి వినిపించాడు. అది మనం ఏదో అనుకుంటాం, అయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏదో ఆదివారం వెళదామని అనుకుంటాం, వాక్యం ద్వారా నా కుమారుడా నా కుమార్తె ఆయన మాట్లాడతాడు. ఏదో ఆచారంగా బ్రతికే వారి విధం కాదు నీది. నువ్వు ప్రభు రత్నం చేత కడగబడ్డావు. ప్రస్తుతం ఏదో మండుతున్నాను, కాలిపోవు. ఏదో బాగలేదు కొంచెం కూర్చున్నావు అనుకున్నా ఏదో అంత తేలిగ్గా నేను వదిలిపెట్టడు. తన దివ్య స్వరాన్ని నీకు వినిపిస్తాడు. మోషేని పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను కూడా తన వాక్య స్వరముతో నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. విన్నాడు మోషే, ఇక అర్థమైపోయే దానికి మోషే మోషే అని పిలిచినప్పుడు ఇది దేవుని స్వరము. అప్పుడు వచ్చేసారు, రూట్లోకి వచ్చారు. అప్పటికప్పుడు మెడికి వచ్చినట్లే మనం పాయింట్ స్టాండర్డ్ అయిపోయింది. అందుకు అతను చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మీరు ఇక్కడ వినాలి బాగా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకవైపున చక్కగా మోషే మోషే దేవుడు పిలుస్తున్నాడు. ఈయన కూడా ఇదేందో నాకు అర్థం కావడం లేదు అమ్మో అని భయపడి శిష్యులాగా ప్రభు కనపడ్డప్పుడు బోధం అనుకున్నట్లు ఏం భయపడలేదు. చక్కగా దైవ స్వరాన్ని గ్రహించగలిగాడు. ఏమన్నాడు? చిత్తము ప్రభు అన్నాడు. ఇక అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అందుకు ఆయన దగ్గరకు రావద్దు. అది దైవస్వరం మనం వింటున్నా ప్రార్థన చేస్తున్నా మనము దేవుని సమీపించకుండా ఉండేటటువంటి కొన్ని అవిధేయతలు, లోపాలు, బలహీనతలు కొన్ని ఉంటాయి. నేను సామాన్యుడు కాదుగా, మంచి ప్రార్థన పరుడు. ఏమిటి? ఆ పొదలో ప్రత్యక్షత చూశాడు, దేవుని స్వరాన్ని కూడా విన్నాడు. అదే స్వరము ఏమని వినపడుతుంది? దగ్గరకు. అది మనము ఇంత ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మన కొరకు దాచిన ఆశీర్వాదాలు, మేలు, ఉపకారాలు పొందుకోలేనటువంటి కొన్ని అంతరంగంలో ఏవో లోపాలు, బలహీనతలు ఉంటాయి. ఉంటాడు. ఈయనకేంటంటే అక్కడ నీ పాదముల నుండి నీ చెప్పులు. అది ఈయన ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? పాదాలకు చెప్పులు తొడుక్కొని ఉన్నారు. అదేంటి? పరిశుద్ధ స్థలం. మన జీవితంలో కూడా ఏవేవో చెప్పులు అనేవి రోడ్ల మీద, అడవుల్లో, కొండల్లో, పుట్టల్లో, గుహల్లో, అన్ని స్థలాల్లో ఆ చెప్పులతో నడుస్తాం కదండి. ఇప్పుడు మనకి ఇక కొద్దిగంతా పెరిగిపోయింది కాబట్టి నాగరికత, మరి బాత్రూంలో చెప్పులు,
ఇంట్లో ఏమైనా ఎదురు దెబ్బలతో ఉంది, ఏమో గడపని ఇంట్లో నడవడానికి ఒక రకమైన చెప్పులు, బయటికి వెళ్ళడానికి ఒక రకమైన 3-4 రకాల చెప్పులు, స్లిప్పర్స్, బూట్లు వేసుకుంటాం కదా. అప్పుడైతే ఈ కాపర్లకి ఇది ఒకటే రకమైనటువంటివి కదా, అవన్నీ మస్తు మాలిన్యం ఏదేదో కాళ్ళు కంటుకుంటుంది. ఇది పరిశుద్ధమైన స్థలం. అటు ధర్మశాస్త్ర ప్రకారం కానీ, పాత నిబంధన కాలంలో కానీ, కొత్త నిబంధన కాలంలో కానీ పాదరక్షలతో ఆరాధనలు, అదే ఆలయాలకు వెళ్ళడం అనేటటువంటిది నిషేధం. చెప్పులు తొడుకొని ప్రార్థనలో, బూట్లు వేసుకొని ప్రసంగాలు, ఇవన్నీ మన దేశ సాంప్రదాయాల్లో కూడా ఆలయాలకు వెళ్ళేటప్పుడు చెప్పులు, బూట్లు అక్కడ ఇడిచి, ఆయన పెద్ద మంత్రి అయినా ఎవరైనా ఇడిచి వెళ్ళాలి. అలాగే మందిరాలు కూడా అదే కావాలి. ఇక రాను రాను పరిస్థితులన్నీ మారిపోయి కుర్చీల్లో కూర్చుంటాం, బల్లల మీద కూర్చుంటాం కదా, అలాగే బూట్లతో చెప్పులతో డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటాం. కొన్ని మందిరాల్లో, చర్చిల్లో జరుగుతాం. మనకైతే ఏమి దేవుడి కృప వలన అక్కడ ఆ బూట్లో చెప్పులు అక్కడ ఉంచేస్తాం, లేదా అక్కడ కూర్చుంటాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పులే ఉంటాం. అదో ఒక రకమైనది. దేవుని మనం కనపరచాలి. దేనికైనా ఫ్యాషన్, స్టైలు అన్నింటిలో మార్పులు కలవచ్చేమో కానీ దేవుని సన్నిధి అనుభవ విషయాల్లో మార్పులు రాకూడదు. నాగరికత పెరిగిపోయిందని బూట్ల మీద, వాటి మీద, వీటి మీద డ్యాన్స్ చేసేట, దేవుని ఆలయంలో ప్రసంగాలు చేసేటట్లా చెప్పుల మీద అవన్నీ విడిచి రావాలంటే అది అవసరం. మన మనుషులు కాదు, దేవుని కనపరుస్తున్నా. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బూట్లతో చెప్పులతో వెళ్తాం. ఆయన దగ్గరికి వాడు ఏది రట్టొస్తున్నాడు అని అక్కడ వాచ్మన్కి అని చెప్పేస్తాడు, బాడీ గార్డ్ చెప్తాడు, కూడా చెప్పులు. మనుషులకు భయపడుతున్నంతగా ఈ భక్తులు దేవునికి భయపడట్లేదు. అలాగే మన అంతరాంగిక విషయంలో కూడా లోకాన్ని ఆలోచించేటటువంటి తలంపులు ఎప్పుడు ఆలోచనలు మనలో ఇమిడి ఉంటాయి. భక్తులమే శారీరకంగా ఏ పాపాన్ని, దోషాన్ని, అక్రమ, అన్యాయం, అబద్ధం, దొంగతనాలు ఏమి చెయ్యవు. అంతరంగంలో కొన్ని దేవునికి ఆయాస్కరమైనటువంటి ఆవరించి ఉంటాయి. అందుకే దావీదు గారు అంటాడు, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నా హృదయంలో ఉంటే తీసి ఏమంటాడు. స్వరం వినపడింది, వాక్యం వినపడింది, అర్థమవుతుంది, నడుస్తాం, అంత బాగానే ఉంటుంది. కానీ ఆయనలోకి, ఆయన దగ్గరికి సమీపంగా వెళ్ళిపోయి ఆయన ప్రత్యక్షత లేక మన కొరకు సిద్ధపరిచినవి, మన కొరకు ఏర్పాటు చేసినవి మనం పొందుకుంటానికి ఒక పర్యాయం ఈ చెప్పులు ఎలాగూ అడ్డమైపోయినాయో విడవకుండా వస్తున్నాడు మోషే గారు. కొన్ని అవి మనం ఆలోచన, తలంపులను వాటిని వదిలిపెట్టి అవి లోపలే ఉంటాయి. అపేక్షలు, ఆలోచనలు, అహంకారం, అతిశయం, ఇవన్నీ లోపల ధరించుకొని ఉంటాం. దేవుని దగ్గర భక్తిని ప్రదర్శిస్తాం. పక్క వాళ్ళే చాలా భక్తుళ్ళే, భక్తురాళ్ళే భేష్ అనుకుంటారు. దేవుడైతే హృదయాంతరంగాన్ని పరిశీలన చేసేవాడు కనుక అంతరంగంలో ఏ లోపం ఉందో ఆయన మనతో మాట్లాడి సరిచేస్తాడు, గద్దిస్తాడు. ఇక్కడ గద్దిస్తున్నాడు, చెప్తున్నాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. హోరేబు కొండ అనుభవం మన జీవితంలో ఉన్న కొండ దగ్గరికి పైకి చెప్పులతోనే వస్తున్నాడు, విడిచేయమంటున్నాడు దేవుడు. ఎన్నో ఉన్నతమైన అనుభవాలు మనకుంటే మంచి ప్రార్థన చేస్తాం. ఏమండి, అభిషేకాన్ని పొందుకొని భాషను మాట్లాడతాం, ప్రవచిస్తాం, అద్భుతాలు జరుగుతాయి, మంచి దర్శనాలు వస్తాయి, నెరవేరుతుంటాయి. అవన్నీ మనం చెప్తూ ఉంటాం. అయితే ఏమిటంటే జరిగేది అంతరంగంలో కొన్నిటిని మనం తీసివేయాలి. దేవునికి ఆయాసకరమైన వాటిని పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు పూర్తిగా వాటిని దూరం చేసి, ఏ మాత్రము కూడా అంతరంగంలో ఏ లోపము, దోషం లేకుండా నా అంతరంగమున్న
సమస్తము చిన్న చార కూడా లేకుండా, గీర కూడా లేకుండా, ఏమి లేకుండా అందులో ఉన్న వాటన్నిటిని తీసవుతారు. క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయితేనే గ్రీన్ అయ్యేది. అంటే పవిత్రంగా ఉంటేనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అంటారు కదా. మనం పవిత్రంగా ఉంటేనే భక్తులకి పరిశుద్ధత అనేది మన బ్రతుకులో ఉంటేనే ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. ఆ లోపాల బలహీనతలు మనలో ఉన్నంత వరకు ఎంత ప్రార్థనాపూర్వమైన భాషలు మాట్లాడుతూ ఇంకేమేమి చేస్తున్నా అక్రమము, అవిధేయత, ఏమండి అహం మనలో చోటు చేసుకున్నప్పుడు, అవి మనల్ని ధరించినప్పుడు, వాటిని మనం ధరించినప్పుడు దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన స్థితిని, ఆశీర్వాదాన్ని, ఆ ఈవిని మనం పోగొట్టు. కొద్దిగా పాదరక్షలు పాదాలను చెప్పి విడిచిపెడతాం. కొద్దిగా కష్టం కాదుగా. ఇప్పుడైనా ఈ బూట్లు అంటే ఇప్పుడు ఆ బూట్ వచ్చింది టక్కుమని తీసేసుకోవచ్చు. ఇదివరకులో అయితే దానికి లేచి ఉంటే సాక్షి లేచి కట్టేస్తే మళ్ళీ తీయాలంటే లూజ్ చేయాలి, ముళ్ళు ఇప్పాలి, ఒకసారి గట్టిగా ఉంటే ఈ బూట్ తీయాలి. చెప్పేది అలాగే ఇలా తీసి దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత ఏ అవిధేయతైనా విడిచివేయడం చాలా సులువు. గట్టిగా తప్పకొట్టండి. చాలా తేలిక. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నేను మానలేకపోతే, ఇది విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ కోపం తగ్గటం లేదే, ఈ అసూయ పోవడం లేదే అనుకుంటాము. అది జన్మతో వచ్చింది ఎట్టపోద్దు అనుకుంటే కొత్త జన్మ జన్మించావు కనుక ఇప్పుడు రూట్లన్నీ వేరే ఉంటాయి. దానికి మళ్ళీ అర్థమయ్యేటట్టు పేతురు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి. నేను బాప్టిస్ట్ ఇచ్చిన తర్వాత బిడ్డలకి ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాను, గర్భమిస్తాను. అది ప్రభు దయాళుడని రుచి చూచి, అది దేవుని వాక్యాన్ని, దైవ ప్రభావాన్ని, ఆయన పరిశుద్ధతను రుచి చూచిన రక్షించబడిన విశ్వాసులు, భక్తులు పరిస్థితులన్నీ ఇట్లా ఉండాలి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము చాలు. ఇవన్నీ మానాలి. వేషధారణ, దుష్టత్వం ఇవన్నీ ఏమైందంట ఇక రాకూడదు. ఇవి ఎందుకు చెబుతున్నానంటే ఒకసారి పాతి మీద పడతా ఉంటాయి వచ్చేసి, అన్నీ బాగుంటాయి కానీ దాన్ని తొలగించుకోలేం. ఆ చెప్పులు విడిచిపెట్టలేం. అన్నీ విడిచిపెట్టేస్తాం. ఒక్కోసారి ఒక చెప్పు విడిచిపెట్టాం. వాడు పోతే పోయిందిలే కానీ ఇది పెద్ద బాగుంది, ఆడ విడుతాం, ఇది ఇంట్లో ఉంటే బాగుంది అన్నట్టుగా దాచుకుంటాం. వాడు పోయిన తర్వాత రెండో దాన్ని కూడా ఏం చేయాలి, పడేయాలి. ఒకసారి రైలు ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు ఏది జరుగుతుంటాయి. ఏం చేస్తాం, దాన్ని కూడా పడాలి. రెండేసుకుని ఆడే బాగుంటాం. అప్పుడు కొన్నింటిని మనం వదులుకోలేము. అహం, అతిశయం కదా, అసూయ, ద్వేషం, తేడాలు పెట్టే తత్వం, ఈ వదలని పరిస్థితులు అవుతుంది. ఏందో నాకు పోవట్లేదు అనుకుంటాం కానీ అది నువ్వు ప్రవచించుకున్నావు పోవాలి. ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత ఎలాంటిదైనా సరే అది ఊడి అవతల పడిపోతుంది. మన దేవునికి ఇది కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. ఎలాంటిదైనా కూడా ప్రభు నీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నీ పాదం నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం. అంతే. దేవుడు చెప్పాడే లేదో వెంటనే మోషే చెప్పుతో వచ్చాడు. అక్కడికి చెప్పులు విడిచిపెట్టాడు. పాదాలను చెప్పులు విడిచాడు. అది విడిచిన తర్వాతే మోషే ఏమి చేయవలసి ఉందో, మోషే కొరకు దేవుడు ఏవేవి ఏర్పాటు చేశాడో, నాయకత్వాన్ని, అధికారాన్ని, ఘనతను, గొప్పతనాన్ని, ఇప్పుడు అవన్నీ మాట్లాడుతూ దేవుడు ప్రారంభించాడు.
ఇంత మటుకు ఒకవేళ నా జీవితంలో కొన్ని మన ప్రవర్తనలో నుండి, పాదాలంటే నడకంటే క్యారెక్టర్ అన్నమాట, ప్రవర్తనలో నుండి ఏవి తీసివేయాలో, ఏ జోడు ఆవరించిందో ఆ చెప్పులు తీసి అవతల పడేద్దాం. యేసు రక్తమే జయం. దేవుడు చెప్పాడు ఇంక అంతే తీసేయమని. అంటే అర్థం ఏంటంటే తీసేయగలవు అని అర్థం. నువ్వు కోపం తగ్గించుకోవాలంటే అర్థం ఏంటంటే నువ్వు తగ్గించుకోగలవు. నీలో ఉన్న ద్వేషం, అసూయం తీసేసుకోవాలంటే తీసేయగలవు అని అర్థం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైపోయింది, ఇస్తే అవతల పడేస్తాం. నీకు ఇవాళ అర్థమైందిగా ఏముందో, ఆలోచనలు ఏముందో, నీకు చూపులు ఏముందో, మనసులో ఏముందో, నీ చూపు ద్వారా దేనికి ఎడిట్ అయిపోతున్నావో, నీ ఆలోచన ద్వారా దేనికి బంధించబడుతున్నావో నీకు తెలుసు అంతరంగా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడినట్లుగా. హోదయం కొంచెం ప్రార్థన ఉంది, పరిశుద్ధత ఉంది, కొన్ని నీకు తెలియని కట్లు ఉన్నాయి. ఆ కట్లు, ఆ చెప్పులు ఈడ్చి అవతల పడేయండి. ఇక నుంచి నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు డైరెక్షన్ భయపడ్డా. దేవుడు ముఖం కప్పేసుకున్నాడు. చూడండి, అతనిలో ఎంత భయం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి కూడా భయం ఉండదు, ఎలా పడతా అర్థం తమకున్న దాన్ని చూసుకొని అతిశయపడుతుంటారు. ఇది కావాలి మన జీవితంలో కదా. మోషే తన ముఖం కప్పుకొని దేవుని వైపు డైరెక్షన్. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, ఏమండి, అంటే పాలు తేనె ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టు హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవను. గట్టిగా చెప్పబడుతుంది. బాబు ఈ కొంగు కర్రబడి కొట్టుకొని గొంగళేదు మీద వేసుకొని ఓహో అయ్యి గొర్రెలను తోలటం, మేపడం, కాయటం కాదు నాయన. అస్సలు నీ డ్యూటీ వేరు, నీ స్థానం వేరు, నీ ఆధిక్యత వేరు. నీ రియల్ లైఫ్ అనేటటువంటి ఇప్పుడు నిజ జీవితం ఇప్పుడు నీకు ఆరంభం అవుతుంది అని తన యొక్క ఇక జరగబోయే తన జీవిత కాల ఆశీర్వాద విధానాన్ని దేవుడు మోషే బయలుపరిచాడు. అది ఈ మోషే ఇప్పుడు జరిగిన సంఘటన, ఈ అనుభవం నీలోకి వచ్చినప్పుడు దేవుడు ఇక నీ శేష జీవితంలో జరగబోయే నీ జీవితంలో నీ కొరకు ఏమేమి దాచాడో నిశ్చయిస్తాడు. నువ్వేమేమి చేయాలో నీకు చేస్తాడు ఆయనకంతే. అయితే ఇక్కడ కేవలం నువ్వు మాత్రము విడుదల పొందుకొని దీవించబడి ఒక స్థానాన్ని సంపాదించుకుంటాం కాదు. ఈ మోషే వలన కేవలం ఒక 6 లక్షల కాల్మలు బానిసత్తులను విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి ప్రయాణం చేయబోతా ఉంది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందరు చెప్పట్లా హల్లెలూయా. ఈ హోరేబు కొండలకు ఉన్నతమైనది, అది దేవుని పర్వతము. అక్కడ మోషేకు ప్రత్యక్షమై ఆ కొండలో అతడు ఏది అవిధేయతలో ఉన్నదో అది సరిచేయించి తాను ఏమి చేయబోతున్నాడో, ఎలాంటి నాయకత్వాన్ని, అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో మోషేకు తెలియచేశాడు. అది
ఈ హోరేబు దేవుని పర్వత అనుభవం మన బ్రతుకులో ఉన్నప్పుడు అది ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుందంటే, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న యువరాజుగా ఆ తర్వాత రాజు కావలసిన వాడు త్రోసివేయబడి నరహంతకుడుగా బయటకు వచ్చేసి భయముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు, తాను ఈ గొప్ప హోదా, అక్కడ యువరాజు కదా, ఇక్కడ ఈ గ్రామంలో పెద్దగా ఉండు, సర్పంచ్గా ఉండు, ప్రెసిడెంట్గా ఉండని ఈ నాయకత్వాలు ఇవ్వలేదు. గొర్రెలుగా ఒక కాపరిగా అతనికి అది ఇవ్వబడింది. ఎండనక, వాననక, రేయనక, పగలనక చాలా కష్టపడుతున్నాడు. ఈ కష్టంలో కూడా హోరేబు కొండపై దేవుని పర్వతం మీద అతను ప్రార్థన చేయడం మానలేదు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఎన్ని శ్రమలు, అవమానాలు, నష్టం కలిగినా కూడా మోషే వలె ప్రార్థన చేయడం మానకూడదు. అది నీకు ఆ కొండే గొప్ప అండ. ప్రార్థన కొండే నీకు గొప్ప అండ. అక్కడ దేవుడు నీలో నాలో ఉన్న అవిధేయతను చూపిస్తాడు. ఏ చెప్పులు విడవమని చెప్పాడు? అవిధేయతను విడిచాయి నా కుమార్తె, త్రోసివేసే దేవుడు మాట్లాడతాడు. మోషే చెప్పులు, పాదములు చెప్పులు విడిచి దేవుడి దగ్గరికి రాగా దేవుడు మోషే ఏం చేయవలసి ఉన్న అతను ఏమై ఉన్నాడో బయలుపరిచాడు. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి. నువ్వు వాళ్ళ మీద నాయకుడిగా ఉండాలి. పాలు తేలు ప్రవహించి దేశానికి నడిపించాలి. ఇక తర్వాత సంగతి తెలుసు. నా వల్ల కాదు, వేరే వాళ్ళని పంపు. 100 మంది గల వాళ్ళన్నా దేవుడు ఊరుకోవాలి. నువ్వు ఎన్నెన్ని వాయిదాలు వేసినా, ఏదేది తప్పించుకోవాలని దిగినా దేవుడు నీ చేత మాట్లాడిస్తాడు. నీ చేత అద్భుతాలు చేయిస్తాడు. నీ చేత దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయిస్తాడు. నీ ద్వారా నీకు మేళ్లను, దీవులను కలుగా చేయిస్తాడు. ఆయనకంటే ఆయన ఎన్నికలోనే ఉన్నావు, ఆయన ఏర్పాటులోనే ఉన్నావు. అయ్యా నా వల్ల కాదు, అది ఏదో చెప్తున్నాడు. ఏం కాదు, ఆ కర్ర పడేయన్నాడు. పాము అయిపోయి పామును పట్టుకోమన్నాడు. మరలేమైంది? కొన్ని సూచనలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. తనకు తోడుగా ఏమండి సపోర్టుగా అన్నయ్య అహరోనును ఇచ్చాడు. ఇలా చేసి ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఆ ప్రాంత ఐగుప్తుడిని చంపినటువంటి ఆయన ఏమాత్రం వాళ్ళు ఏమి చేస్తారనేటటువంటి ఆ భయం ఏమీ లేకుండా దేవుడు వాక్కును బట్టి ధైర్యవంతుడైపోయి అక్కడ నిలిచి 10 తెగులను రప్పించి కదా, ఆ యొక్క గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆ విడుదల, విమోచన పొందుకొని ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి 6 లక్షల కాల్వలాన్ని నడిపించిన గొప్ప నాయకుడు మోషే. ఈ నాయకత్వం, ఈ అధికారం, ఆధిపత్యం, అద్భుతాలు చేసే శక్తి హోరేబు పర్వత అనుభవం వల్ల మోషేకు అనుగ్రహించబడినట్లుగా మనం కూడా అలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, లేక నువ్వు నడుస్తున్న సంఘాన్ని వర్తిల్లింపు చేస్తాడు. అట్టి కృపాశీర్వాదాలను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వంచం ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయాలు తెరవండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. యేసు స్వామి నీకే స్తోత్రాలు. నాయన అందరూ కూడా యేసయ్యా నన్ను సరీక్షయ్యా. అయ్యా నాదు ప్రాణము తల్లడిల్లారా, దిగంతము నా నుండి ఏగా, నాదు ప్రాణము తల్లడిల్లారా, దిగంతము నా నుండి ఏగా, చుంటి
ఈ యొక్క పునరుద్ధాన దినంలో మొదటి సర్వీస్ అయిపోయింది, దాసుని ద్వారా మాట్లాడాను. ఈ రెండవ సర్వీస్లో కూడా అల్పుడు నిలబెట్టుకొని హోరేబు కొండ అనుభవాన్ని గురించి, మోషే ప్రత్యక్షతల గురించి మాతో మాట్లాడారు. కొండలతో నాకు కనడిస్తున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ భౌతికపరమైనటువంటి మీరు సృష్టించిన కొండలు, ఈ లోకంలో అధికారులు గనులైన వారు కొండవలే మనుషులు కనబడుతుంటారు, వారు హోదాలుగా. నాయన మా జీవితంలో మేము ఎక్కవలసింది, ఉండవలసింది దేవా దేవుని పర్వతం అనబడి హోరేబు కొండ అనుభవం. అది మోషే కొండ కనుక ఉన్నత ప్రత్యక్షతను ఇచ్చి, తనకు ఒక నాయకత్వం, ఒక స్థానాన్ని ఇచ్చి అనేకులను విడిపించడానికి నాయకుడిగా చేశాడు. అలాగే మా జీవితంలో కూడా నీ ఆయాస్కరమైనటువంటి మా ప్రవర్తనలో ఆ చెప్పులు మేము తీసేసుకొని మీకు ఇష్టలు ఎదగడానికి, బ్రతకడానికి మీ ద్వారా అనేక మేలు పొందుకుంటానికి సహాయం చేసి కొత్త కార్యక్రమం మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.